సో ఈ ఏఎంహెచ్ హార్మోన్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని ఈరోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. చాలామంది పేషెంట్స్ ఈ గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి అంతా వాళ్ళే అసెస్ చేసుకొని వస్తుంటారు. ఏఎంహెచ్ రిపోర్ట్తోనే వచ్చేస్తుంటారు డైరెక్ట్గా, వాళ్ళే చేయించుకొని. సో ఆ ఏఎంహెచ్ హార్మోన్ తెలుసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఏఎంహెచ్ హార్మోన్ అనేది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటారు. అయితే అది మనకు బాడీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎలా నార్మల్గా ఉంటే ఆ లెవెల్ ఎంతవరకు నార్మల్, ఇదంతా ఓకే, కొంతవరకు మనకు హెల్ప్ అవుతుంది. కానీ కంప్లీట్గా ఏఎంహెచ్ పైన డిపెండ్ అవ్వలేము. ఒక్కొక్కసారి కొన్ని రిపోర్ట్స్ రాంగ్ వస్తుంటాయి. అలానే క్లినికల్గా కంటే కూడా ఇది మనం ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. క్లినికల్గా ఎలాగంటే స్కానింగ్లో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి తెలుస్తాయి మనం. సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే స్కానింగ్ చేశామంటే పేషెంట్కి రైట్ ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, యాంట్రల్ ఫాలికల్స్ అంటారు, అవి కరెక్ట్గా తెలిసిపోతుంది. మేము మెజర్ చేసి ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఆ ఏఎంహెచ్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా రెండు కొరలేట్ చేసుకుంటే ఇంకా మంచిది. లేకపోతే క్లినికల్గా అల్ట్రాసౌండ్ రిపోర్టే మనకు చాలా రిలయబుల్గా ఉంటుందన్నమాట. సో అది చేసిన తర్వాత కొంత హార్మోన్ లెవెల్లో వాళ్ళకి తక్కువ ఉన్నప్పుడు కూడా, స్కాన్లో కూడా యాంట్రల్ ఫాలికల్స్ తక్కువ కనిపించినా కూడా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకూడదు అనేది ఏమీ లేదు. వాళ్ళు కొన్ని ఫాలో అవ్వాలి. డైట్, కొంచెం హెల్దీ డైట్ తీసుకోవడము, అలానే కొన్ని ట్యాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్, కోక్యూ ట్యాబ్లెట్స్, ఇలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎగ్స్, తక్కువ ఎగ్స్ ఉన్నా కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అలా చాలామంది పేషెంట్స్ కూడా మా దగ్గర కన్సీవ్ అవుతున్నారు. జస్ట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కన్సీవ్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. లేదు అంటే వాళ్ళకి ఐయుఐ ప్లాన్ చేయడం చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఐవీఎఫ్. ఇవేవి కాదు, ఇంకా మరీ తక్కువ ఉన్నాయి, 1 or 2 AFCనే ఉన్నాయి అనుకున్నప్పుడు ఐవీఎఫ్కి ప్లాన్ చేస్తుంటాం అనమాట. తక్కువ ఉన్నప్పుడు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి యాంటీ ఫాలికల్ కౌంట్ ఒకసారి చూపించుకున్నారంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.